బేగంపేట నుండి వెళ్ళి వచ్చాను. నాది ఆధార్ ఇష్యూ అండి. సర్నేమ్ చేంజ్ చేయించుకునే లిమిట్ అయిపోయిందంట. అంటే నాకు దాని బిఫోర్ తెలియక 4 టైమ్స్ అప్లై చేశాను, రిజెక్ట్ చేశారు. అంటే నేనంటే మ్యారీడ్ కమ్ అంటే స్టూడెంట్. ఫస్ట్ ఇయర్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, అప్పుడు నా స్కాలర్షిప్ అప్లై అయిపోయింది. ఇది సెకండ్ ఇయర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చారు. ఓకే, ఫార్మాలిటీ అన్ని గవర్నమెంట్ రూల్స్ పెట్టినారు. మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకే బయోమెట్రిక్ పెట్టినారు, బాండ్ అని పెట్టినారు. సరే అది ఓకే, నేను అది తీసేసుకున్నాను. మీ సేవకి వెళ్ళాను, స్కాలర్షిప్ అప్లై చేస్తానని. యాజ్ పర్ SSC 3A ఉండాలి అని అన్నారు. మ్యారీడ్ కాబట్టి మా అత్తయ్య వాళ్ళు చేంజ్ చేయించుకోమన్న తర్వాత సర్నేమ్ చేంజ్ చేయించుకున్నాను. సర్నేమ్ చేంజ్ చేయించుకున్న తర్వాత లిమిట్ అయిపోయిందని చెప్పారు. అమీర్పేట వెళ్ళాను. అమీర్పేట వెళ్తే చెంచల్ కూడా వెళ్ళమన్నారు. అక్కడ 10 ఫార్మాలిటీస్ ఇచ్చినారు. డీడీ పే చేయమన్నారు, పేపర్ స్టేట్మెంట్ ఇవ్వమన్నారు, 20 రూపీస్ బాండ్ తీసుకోమన్నారు. అన్నీ చేశాను, ఫార్మాలిటీస్ అన్నీ ఫిల్ అయ్యాయి. MRO ఆఫీస్లో అది ఫిల్ చేసే ఆప్షన్ ఉంది. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే మీరు మీ సేవకి వెళ్ళండి అన్నారు. మళ్ళీ అక్కడ 10 ఫార్మాలిటీస్ ఉన్నాయి. ఒక గర్ల్, ఒక స్టూడెంట్ ఎంతగానో స్ట్రగుల్ అవుతారు ఓన్లీ సర్నేమ్ చేంజ్ చేయించుకోవడానికి. కొంచెమైనా ఆలోచించి పెట్టాలి కదా. ఏది పెట్టినా ఫ్రీ బస్సే ఉంది, ఎక్కడైనా వెళ్ళొచ్చు. కానీ నేను వెళ్తున్నాను, ఈవెన్ ఫ్రీ బస్సులో వెళ్ళట్లేదు, ర్యాపిడో బుక్ చేసుకొని మరి వెళ్తున్నాను. ఎందుకంటే నాకు లొకేషన్ తెలియదు కాబట్టి. ఎందుకంటే నేను 7 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ వచ్చాను. సో నేను మా అత్తయ్య వాళ్ళతోనే ఉంటున్నాను కాబట్టి సర్నేమ్ చేంజ్ చేయించుకున్నాను. సో ఇంట్లో ఏదో ఇష్యూస్ వల్ల నేను ఒక మంచి జాబ్ చేయాలి అని చదువుకుంటున్నాను. అరే సర్నేమ్ ఇష్యూ అనేది ఓకే, నేమ్ చేంజ్ అని అంటే ఇంతగానో స్ట్రగుల్ అంటే నేను పడతాను. సర్నేమ్ కోసం అసలు ఇష్యూ ఏంటి? ఖచ్చితంగా ఒక ఆడపిల్లది 2 సర్నేమ్స్గా చేంజ్ అవుతుంది. బిఫోర్ మ్యారేజ్ ఫాదర్ వాళ్ళ సర్నేమ్ ఉంటుంది, ఆఫ్టర్ మ్యారేజ్ హస్బెండ్ వాళ్ళ సర్నేమ్ ఉంటుంది. సో దానికోసం ఇంతగానో స్ట్రగుల్ చేయాలా ఒక అమ్మాయిని? అన్నీ ఆలోచించి పెట్టాలి కదా ఏం పెట్టినా. మరి SC ST వాళ్ళకే బయోమెట్రిక్ అని పెట్టినారు. కొంచెం అవి మేము చేస్తాం, ఎందుకంటే మీ సేవలనే అవుతాయి కాబట్టి. సర్నేమ్ అంటే ఇప్పుడు నాకు స్కాలర్షిప్ రాలేదు, మా హస్బెండ్ నన్ను చదివించడే మా గొప్ప. ఆయన కాలేజ్ ఫీజు ఎలా కడతాడు? మేము ఏదో చిన్న ప్రైవేట్ ప్రభుత్వం ఇస్తుందనే కదా నేను అప్లై చేయడానికి. నా అప్లికేషనే ఆడ మీ సేవలో యాక్సెప్ట్ అవ్వట్లేదు. నేను MBA సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాను. లేదు, స్కాలర్షిప్ వస్తుంది కదా అందరికోసం. నాకు ఒక్కదానికే రావట్లేదు స్కాలర్షిప్. అందరూ అప్లై చేసుకుంటున్నారు, అందరితో పాటు నాకు కూడా ఉంటుంది. నేను అది గవర్నమెంట్ త్రూ నేను చదువుకోవాలి అని అనుకున్నాను. నేను కాలేజ్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్లో వచ్చింది, సెకండ్ ఇయర్లో ఎందుకు అప్లై అవ్వట్లేదు? ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టినారు, నేను తప్పనట్లేదు. నా సర్నేమే ఫాల్ట్ అని అంటే ఒక ఆడపిల్లగా నేను ఎంతగానో మంది తిరగాలి. మహేశ్వరి, నాకు 2 పిల్లలు, నాకు ఇల్లు వాకిలి ఏమీ లేదు, నా భర్త లేడు, 8 సంవత్సరాలుగా లేడు నాతోని. GHMSలో జాబ్ చేసినాడు, కూలీ రెక్తే లేదు మాకు మా సూపర్వైజర్ అగ్నిస్ట్గా ఉన్నాడు. ఆయన ఇండ్లలో వాళ్ళ భార్యలని వాళ్ళ మర్దన్లని ఫోటోలు దింపుకుంటున్నాడు. మంచిగా వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు. పోయిన వాళ్ళు మేము 2 చేసే పని, నలుగురు చేసే పని నీవు ఒక్కళ్ళం చేయాల్సింది వస్తుంది. అక్కడ మేదిపట్నం ఉన్నది, ఉంది. నా పేరు మహేశ్వరి. ఇస్తా. 12 గంటల దాకా 1 గంటలకి 1 నిమిషం లేట్ అయినా కూడా ఆబ్సెంట్. పిల్లల్ని చూసుకోవాలా, అక్కడ 6 గంటల లోపల వెళ్ళాలా. ఎంత టార్చర్ పెడుతున్నారంటే అంత టార్చర్ పెడుతున్నాడు. నరేష్. రిపోర్టరు సార్, మీరు GHMS సూపర్వైజరా సార్? సార్, ఇట్లా మహేశ్వరి అనే మహిళ మీ మీద కంప్లైంట్ చేస్తున్నారు సార్. మా దగ్గరికి వచ్చింది, ఇప్పుడే మా దగ్గరికి వచ్చింది. నా దగ్గరనే ఉంది, ప్రజాభవన్ దగ్గర ఉన్నా నేను. ఇక్కడ వచ్చేసి మీ మీద కంప్లైంట్ చేస్తుంది, ఆమెను టార్చర్ చేస్తున్నారట. మీరు 1 మినిట్ లేట్ అయినా 10 నిమిషాలు లేట్ అయినా కానీ జీతం కట్ చేయడము, ఆమెను ఇబ్బందులు పెట్టడం చేస్తున్నారట సార్. సగం జీతం వస్తుంది, చేస్తే కూలీ రక్త లేదు. బెదిరియడం కాదు, ఎవరితో మాట్లాడినా వాళ్ళతో మాట్లాడుకోమని మాట్లాడాను. నేను మాట్లాడాను, నన్ను బెదిరిస్తాడు అని చెప్తున్నది సార్. అట్లాగా సార్, ఆమె ఏమంటుందంటే నేను ఒక 1 మినిట్ లేట్ అయినా సార్, నా పిల్లలను చూసుకోవాలి, నేను మార్నింగ్ రావాలి, ఇట్లా లేట్ అయినా కానీ నన్ను కావాలనే టార్గెట్ చేసి నరేష్ అన్న సారు సూపర్వైజరు నన్ను టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్తుంది సార్.
సర్కిల్ మొత్తం ఆయన పట్ట ఉన్నారు సార్, ఆయన పట్ట ఉన్నారు సర్కిల్. ఉమ్. ఉమ్. ఆయన ఇంటికి పోయి స్నానం చేసుకొని మంచిగా వాళ్ళ ఇంట్లో ఫోటో తీసుకొని ఫ్రెష్ వస్తాం. మేము పిక్చర్లలో ఉపవాసం ఉండి ఫోటో దిగి 1 గంటలకి మేము 2 గంటలకి రావాలి. తింటున్నారా? వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే చేస్తున్నాడు ఆయన, మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది అంటుంది సార్. అది మీరు పద్ధతి కాదు. 2 చిన్న పిల్లలు ఉన్నారు, కొంచెం చూడండి, చూసి. లేదు సార్, అందరినీ ఎప్పుడైనా సావులు ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉంటాయి చెప్తే లేదు పని చేసి పోవాల్సిందే. అంటే సావులు ఉన్నా మీరు వదలరట, కావాలని ఆమె టార్గెట్ చేస్తుర్రు. మీరు వింటున్నారు కదా నరేష్ గారు, నేను చెప్పేది కాదండి. ఏమనంటే వాళ్ళతో నీళ్ళతో టార్చర్ పెట్టిస్తుంది. ఆ పక్కన పని చేస్తారు కదా, వాళ్ళతో టార్చర్ పెట్టిస్తాడు. ఆమెను ఎక్కువ పని తీసుకోండి, పని బాగా తీసుకొని వస్తే కాంబోత్లేలో అని చెప్తాడు. సరే నరేష్ గారు నేను పంపిస్తాను, మళ్ళీ ఒకసారి చూసి ఏమైనా లోపాలు ఉంటే చూడండి. కానీ ఓకే 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 రైట్ నేను నీతో మాట్లాడతలే. మాకు డ్రెస్సులు కూడా లేవు సార్, డ్రెస్సులు కూడా లేవు. డ్రెస్ పాత డ్రెస్ వేసుకొని డ్యూటీ చేయాలి. ఒక్క డ్రెస్ లేదు మాకు వేసుకోవడానికి. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు డ్రెస్సులు ఇస్తుండే, కిట్ ఇస్తుండే, సబ్బులు, కొబ్బరి నూనెలు, బూట్లు అన్ని ఇస్తుండే. మాకు ఇప్పుడు 14,000 చేస్తేనే కూలి, లేకపోతే లేదు. చేస్తేనే కూలి. ఈరోజు పోలేదు కదా, ఈరోజు లేదు మాకు ఏమి. మాకు ఈరోజు చేస్తేనే మాకు ఇంట్లో 5,000 వస్తే 5,000 ఇంటికి ఏం కట్టుకోవాలి, మా పిల్లలకి ఏం పెట్టుకోవాలి, నేనేం తినాలి. ఇప్పుడు యూనిఫామ్ కూడా లేదు మాకు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు సబ్బులు వస్తుండే, మాకు ఏంది వానకోటు, వర్షాకాలం వస్తుంది కదా వానకోటు వస్తుండే, కొబ్బరి నూనె, బూట్లు అవన్నీ వస్తుండే. ఇప్పుడు ఏమీ లేవు. ఇప్పుడు వేసుకోవడానికి డ్రెస్ కూడా లేదు, చినిగిపోయింది సార్. చూడండి, మేము మళ్ళీ ఏం పెట్టుకొని చేసుకోవాలి మీరు చెప్పండి. ఇది పరిస్థితి. అంటే జిహెచ్ఎంసీలో పనిచేసే ఒక కార్మికురాలు ఆవేదన మనం చూస్తున్నాం కదా. ఇక్కడ ప్రజావానికి వచ్చేసి ఇక్కడ ఆమె అప్లికేషన్ చేసుకోవడం అనేది జరిగింది. ఒక్క 1 మినిట్ లేట్ వస్తే కొంతమంది కాంట్రాక్టర్లు, సూపర్వైజర్లు కావాలనే టార్గెట్ చేసి అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు మాత్రమే హాజరు వేయడం అనేది జరుగుతుంది. మాలాంటి పేదవాళ్ళను, అంటే నాకు కుటుంబం ఉన్నది, మా భర్త లేడు, నన్ను వదిలేశాడు, 2 పిల్లలు కూడా ఉన్నారు, నేను ఒక్కదాన్ని కష్టం చేసి వాళ్ళిద్దరిని నడిపించుకునే పరిస్థితి ఉన్నది. సో అయినప్పటికీ నా మీద కనికరం లేకుండా అక్కడ ఉండే సూపర్వైజర్ కావచ్చు, కాంట్రాక్టర్ కావచ్చు నన్ను టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి ఆమె ఇక్కడ ప్రజావానికి వచ్చి ఒక దరఖాస్తు చేయడం అనేది జరిగింది. సో ఇలాంటి వాళ్ళను, ఇలాంటి పేదవాళ్ళకి ఇల్లు లేదని కూడా చెప్పింది ఆమె. ఈ జిహెచ్ఎంసీ కార్మికురాలకు ఒక ఇల్లు కట్టించి ఇలాంటి సమస్యను ఈమెను పరిష్కరించే విధంగా ప్రభుత్వం ముందుకు పోవాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. ఆమె కూడా అదే కోరుకుంటున్నది. సో ఇలాంటి అంటే కొంతమంది చెప్తున్న జిహెచ్ఎంసీ అధికారులకు కూడా చెప్పవలసి వస్తుంది. ఇలాంటి వాళ్ళను చూసి అక్కడ ఉన్న అధికారుల వేధింపులను, అంటే వీళ్ళ మీద ఎవరైతే సూపర్వైజర్ ఉంటారో వాళ్ళను వేధింపులు తగ్గించుకుంటే బాగుంటుందనే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ శ్రవంత్, అరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.